జీ తెలుగులో ప్రసారమైన 'నిరుపం పరిటాల చైత్ర రాయ్' లీడ్ రోల్స్‌లో వ్యవహరిస్తున్న ఈ సీరియల్ 309 ఎపిసోడ్స్‌తో ఈ రోజు ఎండ్ కార్డ్ పలికారనమాట. మరి క్లైమాక్స్‌లో ఏం జరిగింది తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ సీరియల్‌లో మీరెవరు మిస్ అవుతున్నారు కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్తే డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. ఖచ్చితంగా క్లిక్ చేసి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో హై ఎక్స్పెక్టేషన్స్‌తో లాస్ట్ ఇయర్ అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది. సో నిరుపం కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఈ సీరియల్ 7:30 స్లాట్‌లో సో మంచి రేటింగ్స్ దూసుకుపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వేసిన కొన్ని రోజులకే రేటింగ్స్ లేకపోవడంతో సో టైమ్ స్లాట్ చేంజ్ చేశారనమాట. తర్వాత గోమతి ప్రియ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం, మళ్ళీ దాని తర్వాత చైత్రరాయ్ ఈ సీరియల్‌కి రావడం. సో కథనంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. అలాగే మధ్యలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని వీక్స్ సీరియల్‌ని ఆపేసి మళ్ళీ టెలికాస్ట్ చేశారనమాట. ఇక ఫైనల్‌గా లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే మదన్‌ని చంపింది సకలే అని తెలుసుకుంటాడనమాట కార్తిక్ కృష్ణ. అలాగే అసలైన పాప ఎవరు అనేది, అలాగే పల్లవి అనే రాధిక అని అసలు విషయాలు తెలిసిపోయి సకలని అరెస్ట్ చేసి అందరు కలుసుకున్నట్టు శుభం పలికారు. సో ఈ ఫైనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది మీరు చూస్తుంటే కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.